ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పిక్సెల్ ల్యాబ్లో ఎరేజర్ అనే ఆప్షన్ ఎలా వాడాలో ఒకసారి తెలుసుకుందాం. మనం యూట్యూబ్ థంబ్నెయిల్స్ అనేవి రెడీ చేసేటప్పుడు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటిని మాడిఫై చేసుకొని వాడుకోవడానికి అవకాశం ఉంది. కాపీరైట్ కంటెంట్ రాకుండా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. కనుక ఒకసారి ఈ వీడియోని చూద్దాం. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు ఫాలో అవ్వగలిగితే ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్దాం, క్రోమ్లోకి వెళ్దాం. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి మీకు ఇష్టం వచ్చిన ఏ ఇమేజ్ అయినా సెర్చ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు నేను లైట్స్ అని సెర్చ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, లైట్స్ LIGHT లైట్స్. ఓకే, లైట్స్ అని సెర్చ్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మనం దీంట్లో కాపీరైట్ రాకుండా ఉండడం కోసం ఏం చేద్దామంటే దీన్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుందాం. ఓకే, డెస్క్టాప్. కాపీరైట్ రానటువంటి ఇమేజ్ ఎట్లా వెతుకులాడాలంటే ఇక్కడ టూల్స్ అన్నాయి, టూల్స్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఇమేజెస్, మనకి ఇమేజెస్ కావాలనుకుంటున్నాం కాబట్టి ఇమేజెస్లోకి రండి. ఇమేజెస్ ప్రెస్ చేసిన తర్వాత వినియోగదారుల హక్కులు, ఇక్కడ సాధనాలు అన్న చూసారా, సాధనాల ఆప్షన్కి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే వినియోగదారుల హక్కులు అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, అన్ని క్రియేటివ్ కామన్ లైసెన్స్ అనే దాని మీద నొక్కినట్లయితే ఎవరైనా వాడుకోదగినటువంటి ఇమేజెస్ అనేది మనకు చూపెడుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ ఏవైనా సరే మనం వాడుకోవడానికి అవకాశం ఉంది కాపీరైట్ రాకుండా. కనుక ఇంట్లో మన ఇమేజ్ అనేది తీసేసుకొని దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. మంచి ఇమేజ్ సెలెక్షన్ చేసుకుందాం. ఉదాహరణకు ఇక్కడ ఇగో ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్. ఓకేనా, ఇవి డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. PixelLab అనే యాప్ను ఓపెన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ థంబ్నెయిల్ రెడీ చేయడం కోసం ఫస్ట్ ఏం చేస్తాం, యూట్యూబ్ యొక్క ఇమేజ్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. దానికి వచ్చేసరికి యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ ఎన్నుకుందాం, యూట్యూబ్ థంబ్నెయిల్. ఓకే, దీంట్లోకి వచ్చేసరికి మనం బ్యాక్గ్రౌండ్ అనేది తీసేసుకుంటాం కదా. ఒక బ్యాక్గ్రౌండ్ మీ ఇష్టం వచ్చింది తీసేసుకోవచ్చు. ఓకే, ఇంతకుముందు మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నాం దాన్ని ఇక్కడ తెచ్చుకోవడం కోసం ఈ కింది లైన్లో మూడో ఆప్షన్ను ప్రెస్ చేసినట్లయితే ఇంపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంపోర్ట్ అనేది నొక్కేస్తే మన గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. గ్యాలరీ ఎక్కడ చూసిన ఇమేజ్. ఓకే, దీన్ని ప్రెస్ చేసినట్లు ఓకే అవుతుంది. దీని యొక్క మీరు ఎట్లా అంటే అట్లా దాన్ని సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇగో బ్యాక్, ఫ్రంట్, కిందికి, మీదికి ఎట్లా అంటే అట్లా మనం సెట్ చేసుకొస్తుంది. ఓకే, నేను ఇట్లా సెట్ చేసేసిన. సెట్ చేసుకున్న దీన్ని ఎరేజ్ చేద్దాం అనుకుంటున్నా. చుట్టుపక్కల ఉన్నటువంటి కలర్ మొత్తాన్ని ఎరేజ్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం ఎరేజ్ అనే ఆప్షన్కి వెళ్దాం. ఎరేజ్ ఇక్కడ చూసారా, మాస్క్ పక్కన ఉన్నటువంటి ఎరేజ్ అనే ఆప్షన్ నొక్కినట్లయితే ఇట్లా వచ్చింది కదా. దీన్ని నొక్కినట్లయితే ఇది ఓకే చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడే కానీ వైట్ కలర్ తీసుకుంటే వైట్ కలర్ అనేది అదైతే కనుక ఇక్కడ ఇది మొత్తం ఎక్కువ శాతం బ్లాక్ ఉన్నది కనుక బ్లాక్ ఓకే వేసుకున్నాం. ఓకేనా, చూసారా చుట్టుపక్కల అనేది మొత్తం ఎరేజ్ అయిపోయింది. దీనికోసం మన కింద ఉన్న ఆప్షన్ అది చేసినట్లయితే చూస్తారా ఫ్రెండ్స్, ఇట్లా గూగుల్ ఉన్నటువంటి ఫొటోస్ ఏవైనా సరే ఇట్లా చుట్టుపక్కల వాటిని ఎరేజ్ చేసేసి
మనం అనుకున్న రీతిగా కాపీరైట్ రాకుండా చాలా సులువుగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఏ ఇమేజ్ అయినా సరే పర్లేదు, మనం ఇట్లా రెడీ చేసుకొని వాడుకోవచ్చు. ఓకే మీరు క్లిక్ చేయండి. ఓకేనా, దీని ట్రాన్స్పరెంట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ట్రాన్స్పరెంట్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నది చూసారా. ఓకే, ఇది ట్రాన్స్పరెంట్. ఇది మనకి ఏంటంటే పిఎన్జీ నోట్ అయిపోయింది. ఓకే, దీన్ని వచ్చేసరికి ఇక్కడ పైన ప్లస్ బటన్ పక్కన పైన బటన్ ఈ బడ ఆప్షన్ నొక్కినట్లయితే సేవ్ ప్రాజెక్ట్, పిఎన్జీలనే మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ ప్రాజెక్ట్ నొక్కేసి ఇక్కడ ఏదైనా ఒక పేరు ఇచ్చేసుకోండి. ఉదాహరణకు రెడ్ అని పెడదాం. ఓకే, రెడ్ అని ఆప్షన్ ఇచ్చేసి రెడ్ కలర్. ఓకేనా, అది సేవ్ అయిపోయింది. ఇవి